చెన్నై వంటి మహానగరంలో రద్దీగా ఉండే వీధుల వెనుక ఎన్నో తెలియని జీవితాలు, చీకటి రహస్యాలు దాగి ఉంటాయి. అలాంటి ఒక కథే చింటూ అనే 10ఏళ్ల బాలుడిది. చింటూ తల్లిదండ్రులు ప్రేమించి పెళ్లి చేసుకుని ఇళ్లు లేక రైల్వే స్టేషన్ సమీపంలో ఒక చిన్న ప్లాస్టిక్ గుడారంలో నివసించేవారు. పేదరికం ఉన్నప్పటికీ వారు సంతోషంగానే ఉండేవారు. కాని ఒక రోడ్డు ప్రమాదంలో చింటూ తల్లిదండ్రులు చనిపోవడంతో ఆ 10ఏళ్ల పిల్లాడు అనాథయ్యాడు. తల్లిదండ్రులు లేని చింటూని ఆదుకునేవారు ఎవరూ లేకపోయారు. పైగా అతని తండ్రికి ఇరుగుపొరుగు వారితో గొడవలు ఉండటంతో వారు చింటూని కూడా హింసించడం మొదలుపెట్టారు. ఆకలి తట్టుకోలేక భయంతో చింటూ తన గుడారాన్ని వదిలేసి ఒక మురికి కాలువ దగ్గర ఉండే పెద్ద సిమెంటు పైపులోకి చేరుకున్నాడు. అక్కడ మరో 2 పిల్లలు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అతన్ని బెదిరించి ఇక్కడ ఉండాలంటే రోజుకు 5 రూపాయలు కిరాయి కట్టాలి అని అడిగారు. డబ్బులు లేవని చెప్పడంతో వారు అతన్ని తమతో పాటు ఉంచుకుని బిచ్చమెత్తుకోవడానికి చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు చేశారు. ఒకరోజు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చింటూ ఏడుస్తూ బిచ్చమెత్తుకుంటుండగా ఒక దయగల దంపతులు, ఉషా మరియు ఆమె భర్త అతన్ని చూశారు. చింటూ కథ విన్నవారు చలించిపోయి అతన్ని తమ ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. వారు చెన్నైలోని ఒక ఖరీదైన అపార్ట్మెంట్లో ఉండేవారు. చింటూకి ఆ ఇల్లు చూసి కళ్ళు బైర్లు కమ్మాయి. తనకు నచ్చిన ఎరుపు రంగు బెడ్షీట్తో ఒక ప్రత్యేక గదిని కూడా వారు ఏర్పాటు చేశారు. ఆ రాత్రి అతను తిన్న భోజనం అతని జీవితంలోనే అత్యంత గొప్పది. అయితే ఆ మొదటి రాత్రి నుండే వింతలు మొదలయ్యాయి. చింటూ గాఢ నిద్రలో ఉండగా ఎవరో తన జుట్టుపట్టి లాగినట్లు, తనను గట్టిగా కుదిపినట్లు అనిపించేది. 1-2 రోజులు అది తన భ్రమ అనుకున్నాడు. కాని 5వ రోజు రాత్రి చింటూ గదిలోకి వెళ్ళి ఉషతో ఎవరో నన్ను కొడుతున్నారు, నిద్రపోనివ్వడం లేదు అని ఏడుస్తూ చెప్పాడు. ఆమె సర్ది చెప్పి తన గదిలోనే పడుకోబెట్టుకుంది. మరుసటి రాత్రి చింటూకి గట్టిగా చెంపదెబ్బ తగిలింది. ఆ దెబ్బకి అతని చెవిలో రింగుమని శబ్దం వచ్చింది. పిల్లాడి ఏడుపు విని దంపతులు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ సమయంలో ఉష భర్త గదిలో నుండి ఒక నల్లటి నీడ పరిగెత్తుకుంటూ వెళ్లడం గమనించారు. అది మనిషి కాదు, జంతువు కాదు. అప్పట్నుండి చింటూని తమ గదిలోనే పడుకోబెట్టుకోవడం మొదలుపెట్టారు. ఒక రాత్రి నగరంలో కరెంటు పోయింది. బాత్రూం తలుపును ఎవరో గట్టిగా డక్ డక్ అని బాదడం మొదలుపెట్టారు. ఉష భయపడుతూనే తలుపు తీయగా లోపల చీకటిలో 2 తెల్లటి కళ్ళు మెరుస్తూ కనిపించాయి. ఆమె గట్టిగా కేకలు వేస్తూ వెనక్కి పడిపోయింది. ఆ తర్వాత ఆ దంపతుల మధ్య అనవసరమైన గొడవలు, అనారోగ్యం మొదలయ్యాయి. సైకియాట్రిస్టు దగ్గరకు వెళ్లినా ఫలితం లేకపోయింది. చివరికి ఒక తాంత్రికుణ్ణి పిలిపించారు. ఆ తాంత్రికుడు ఇంట్లోకి రాగానే అక్కడ ఒక ప్రేతాత్మ ఉందని గుర్తించాడు. అతను ఇచ్చిన ఒక పవిత్ర జలాన్ని తాగిన తర్వాత ఆ రాత్రి ఆ భయంకరమైన ఆత్మ ఉష శరీరంలోకి ప్రవేశించింది. ఉష గొంతు మారిపోయి భయంకరంగా అరుస్తూ ఇలా చెప్పింది, ఈ ఇంట్లోకి ఏ పిల్లాడు వచ్చినా నాకు నచ్చదు. పిల్లాణ్ణి ఇక్కడి ముందు పంపేయండి, లేదంటే మీ వంశాన్ని నాశనం చేస్తాను అని. తాంత్రికుడు ఆ ఇంటి చరిత్రను వివరించాడు. గతంలో ఆ ఇంట్లో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ ఇంటి కోడలికి పిల్లలు పుట్టలేదని అత్తమామలు, భర్త తీవ్రంగా వేధించేవారు. ఆ బాధ భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. పిల్లలు లేనని బాధతో చనిపోయిన ఆమెకు ఆ ఇంట్లో పిల్లలు ఉండడం అస్సలు ఇష్టం లేదు. అందుకే చింటూ రాగానే ఆ ఆత్మ ఆగ్రహించింది. తాంత్రికుడు శాంతి పూజలు చేసి ఇంటిని శుద్ధి చేశాడు. అయినప్పటికీ ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఇష్టం లేక ఉష దంపతులు చింటూని తీసుకొని ఆ ఇల్లు ఖాళీ చేసి మరో చోటికి మారిపోయారు. ఆ తర్వాత వారి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. ఉష స్వయంగా తన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో ఈ కథ వెలుగులోకి వచ్చింది. చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.